చాలా కన్సర్న్ ఉన్నటువంటి వ్యక్తులు, మహిళా ఉద్ధారకులు 2 డేస్ నుంచి ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఎంతకాడికి అమర్ గారు, మాజీ మంత్రి అయినటువంటి అమర్ గారు మాట్లాడినటువంటి మాటల కోసం మాట్లాడుతున్నారు తప్ప అసలు అనిత గారు ఏమన్నారు ముందు ఆ విషయం కోసం ఎవరు మాట్లాడట్లేదు. సో నేను మీడియా సమూహంగా అసలు ముందు అనిత గారు ఏం మాట్లాడారు, ఏం మాట్లాడితే ఇక్కడ నుంచి కౌంటర్ వచ్చిందా అనేది కూడా ఒకసారి అందరూ గమనించాలి. ఆ వీడియో చూపిస్తాను, కొంచెం జూమ్ చేసి చూపించండి. పేర్లు ఎందుకులేండి, మొన్న ఎవడో మాట్లాడుతున్నా. నేను చెప్తాను, ఒకవేళ వినిపించకపోతే యూట్యూబ్లో కూడా హల్చల్ చేస్తున్నాయి వీడియోలన్నీ. పేర్లు ఎందుకులే కానీ మొన్న ఎవడో మాట్లాడాడు అంటే ఒక మాజీ మంత్రిని, 6 శాఖలకి మంత్రి చేసినటువంటి వ్యక్తిని వాడు వీడు అని సంబోధించి మాట్లాడుతున్నారు అని అంటే అధికార మతం నెత్తికెక్కి అనిత గారు ఏది పడితే అది మాట్లాడతాను అని అంటే కుదిరే ప్రసక్తే లేదు. ఇవాళ మీడియా మిత్రులనే అడుగుతున్నాను, మిమ్మల్ని కూడా అంటది, మీరు ఏదైనా క్వశ్చన్ చేస్తే మీరు అబ్జర్వ్ చేశారో లేదో. అదేంటిలే అబ్బా, మరి ఆవిడ ఎంత టీచర్ చదివిందో నాకు అర్థం కావట్లేదు. కానీ మా నాయకుడిని కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వాడు వీడు పులివెందుల ఎమ్మెల్యే నంగనాచోడు అంటే ఒక ఎక్స్ సీఎంని ఏం మాట్లాడాలో కూడా నీకు తెలియట్లేదు. ఒక ఎక్స్ మంత్రిని ఏం మాట్లాడాలో కూడా నీకు అర్థం కావటం లేదు. నోరు మంచిదైతే ఊరు మంచిదని అంటారు. ఎందుకు ఈ పెద్దలు సామెత చెప్పారు అని అంటే, నీ నోరు మంచిగా ఉంటే ఎవరైనా కూడా ఏమనరు. అసలు అమర్ గారు ఎప్పుడు ఏ మహిళని కోసం తక్కువ చేసేటువంటి వ్యక్తి కాదు. ఉత్తరాంధ్రలో అన్ని పార్టీ నాయకులకి తెలుసు ఆయన ఏంటిది, ఆయన ఫ్యామిలీ చరిత్ర ఏంటిది, ఆయన మనస్తత్వం ఏంటిది, ఆయన ఎలాంటి వ్యక్తి, ఒక చదువుకున్నటువంటి వ్యక్తి, చిన్న వయసులోనే అన్ని పదవులు చేసినటువంటి వ్యక్తి, చిన్న వయసులోనే ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి, చిన్న వయసులోనే మంత్రి అయినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి మాట్లాడే అవకాశం ఎవరిచ్చారంటే నువ్వే ఇచ్చావు. ఇవాళ మాట్లాడేసిందంతా మాట్లాడేసి దళిత కార్డు వాడేస్తున్నావు. రాజ్యాంగంలో ఉందా అక్క అనితక్క? నోటికొచ్చినట్టు ఎట్లా పడితే అట్లా మాట్లాడేసి వాడు వీడు అంటావు. మరి నువ్వు గతంలో టీచర్ పదవి చేసినప్పుడు కూడా ఏమన్నా చెప్పుతో కొట్టావంట. నువ్వు చెప్పుతో కొట్టేసి పచ్చి బూతులు మాట్లాడేసి అన్ని మాటలు అనేసి దళిత కార్డు వాడతానంటే ఎట్లయితుంది? అసలు దళిత కార్డు వాడేటువంటి అర్హత లేనటువంటి వ్యక్తివి ఎవరన్నా ఉన్నారు అని అంటే అది నువ్వే. ఏ రోజైనా దళిత సమస్యల మీద పోరాడావా? ఏ రోజైనా దళితులకు అన్యాయం జరిగితే ఎదురీడి నిల్చున్నావా? ఉద్యమాలలో ఏ రోజైనా ఉన్నటువంటి చరిత్ర ఉందా నీకు? రీసెంట్ గానే నువ్వు ఒక వీడియోలో చూశాను నేను. ఏమంటున్నారంటే, మేడం కొంతమంది దళితుల్ని కేక్ కట్ చేశారని, అంటే జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేశారని 3rd డిగ్రీ ఉపయోగించారు వాళ్ళ మీద. నాకు తెలిసి ఏ రాజకీయ చరిత్రలో కానీ ఇప్పుడు వరకు కేకులు కట్ చేసినందుకు కేసులు పెట్టడం కానీ, కేకులు కట్ చేసినందుకు 3rd డిగ్రీ ఉపయోగించిన వాళ్ళు కానీ ఏ మంత్రి లేదు, ఏ పార్టీ లేదు. అది మీ కూటమి పార్టీకి, టీడీపీ పార్టీకే చెల్లుబాటు. ఆ రోజు ఆవిడ ఏం మాట్లాడారంటే, ఇలాగ ఒక విలేకరి గారు అడిగితే ఏమంటుందంటే, చట్టానికి దళితులు అలాంటిదేం లేదు, తప్పు చేస్తే ఎవరైనా శిక్షార్హులు అన్నటువంటి మాట్లాడినటువంటి అనిత గారు, మరి నువ్వు తప్పుడు మాట మాట్లాడింది ఫస్ట్ నువ్వే.
సారీ మీరే. ఎందుకంటే మా పార్టీకి ఒక నిబద్ధత ఉంది. నీలాగా నేను వీడు వాడు అనలేను. ఎందుకంటే నా చదువు అడ్డొస్తుంది, నా సంస్కారం అడ్డొస్తుంది. మా పార్టీకి ఒక నిబంధనలతో ఉన్నాయి కాబట్టి నేను మీలాగా సింగులర్గా మాట్లాడలేకపోతున్నాను. ఇవాళ అమర్ గారు సారీ చెప్పాలి అని అంటున్నారు. నేను మాట్లాడుతున్నాను. గతంలో మీరు మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మీరు చెక్ చేసుకున్నట్లయితే, అంటే వీడియో రూపంలోనే చూపిస్తేనే అర్థం అవుతుంది. లేదంటే మళ్ళీ మేము మాట్లాడలేదు, మేము చేయలేదు, మేము అనలేదు అని లేనిపోని మాటలు మాట్లాడేటువంటి వ్యక్తిత్వాలు మీవే. కాబట్టి ఇంకొక వీడియో కూడా చూపిస్తాను. మళ్ళీ ఇంకొకసారి వినిపిస్తాను చూడండి. ఇదండి విజయమ్మని విజయమ్మ అంటారు, భారతమ్మని భారతమ్మ అంటారు. మరి మీ నాయకులు కార్యకర్తలు అందరూ ఆమెని అమ్మ అంటంటే మీ నాన్న వాళ్ళకి ఏమడుగుతారు అని తప్పుడు మాటలు మాట్లాడినటువంటి అనిత గారు, నువ్వు ఇవాళ వచ్చి మహిళ కోసం మహిళా ఉద్ధారకుల్లాగా మీరు మాట్లాడుతున్నటువంటి ప్రవచనాలు చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది నాకు. అత్త చచ్చిన 6 నెలలకి కుక్కలు మొరిగినట్టు 2 రోజుల నుంచి మొరుగుతా ఉన్నారు మీడియాల ముందుకొచ్చి. మరి ఈ వీడియో మాట్లాడిన రోజు ఎక్కడున్నారమ్మా అందరూ? ఎక్కడ నిద్రపోతున్నారు? సమాధానం చెప్పాలి. అమ్మ అనే ఒక పవిత్రమైన పదానికి తప్పుడు కూతలు కూసినటువంటి మరి మీ హోమ్ మినిస్టర్ అనిత గారిని ఏమనరా? ఏం మాట్లాడరా? ఆ రోజు మహిళల్ని తప్పుగా మాట్లాడినటువంటి వ్యక్తిగా మీరు చిత్రీకరించరా అనిత గారిని? అంటే మీకో న్యాయం, పక్కన వాళ్ళకు ఇంకొక న్యాయమా? మనం ముందు పాటిస్తే, మనం ఒకరికి చెప్తున్నాం, 1 ఏళ్ళు ఇలా చూపించామంటే 4 ఏళ్ళు మన వైపు చూపిస్తాయి అనిత గారు. రెచ్చగొట్టినట్టు కోడి గుడ్డు పగిలిద్ది అని ఎటకారంగా తమరు మాత్రం స్పీచ్ల మీద స్పీచ్లు, మైకులు దొరకగానే రెచ్చిపోయి మాట్లాడతారు. పక్క వాళ్ళు మాత్రం ఒక మాట అనకూడదు. ఆడామగ భేదం ఏముంది? ఆడామగ భేదం ఏముంటుందండి? ఇప్పుడు నేను మహిళని అని చెప్పేసి నేను ఏది పడితే అది మాట్లాడితే, ఇక్కడ ఉన్నారు మీడియా మిత్రులు అందరూ వచ్చారు, నేను తప్పుగా మాట్లాడితే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. అరే లా అండ్ ఆర్డర్ మిస్ అయిపోయింది ఈ రాష్ట్రంలో. మహిళలకి అన్యాయం జరుగుతుంది ఈ రాష్ట్రంలో. అడ్డగోలుగా అత్యాచారాలు జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో. ఎక్కడో ఉంది నీ ర్యాంకు, చెక్ చేసుకో వెళ్ళి. తమర పనితీరు ఎక్కడో ఉంది. వాటి మీద వచ్చి ప్రెస్ మీట్లు పెట్టవు. నీ శాఖకు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టవు. తగుదునమ్మా అనుకుంటూ లోకేష్ బాబు గారి కోసమో, హెరిటేజ్ కోసమో, లేకపోతే పక్క శాఖలకు సంబంధించిన దానికోసం మాత్రం వచ్చి మీడియా ముందు ఏది పడితే అది రెచ్చిపోయి మాట్లాడతావు. మళ్ళీ ఇక్కడ నుంచి ఏదన్నా కౌంటర్ వస్తే లబోదిబోమని ఏడుస్తున్నారు. ముందు వైఎస్ఆర్సీపీ పార్టీ డిమాండ్ చేస్తుంది, ఒక తల్లి అనే పదానికి అవమానించినటువంటి అనిత గారు, ముందు మీరు మా పార్టీలో ఉన్నటువంటి మహిళలకి, విజయమ్మకి, భారతమ్మకి ఎట్టి పరిస్థితిలో నువ్వు సారీ చెప్పాలి. అదేవిధంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుడు మాటలు మాట్లాడుతున్న అనిత గారు, మా జగన్మోహన్ రెడ్డి గారికి నువ్వు సారీ చెప్పాలి. అలాగే ఇక్కడున్నటువంటి మంత్రుల్ని తప్పుడుగా మాట్లాడుతున్నటువంటి అనిత గారు, రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్న అనిత గారు, ముందు మీరు సారీ చెప్పాలి. సారీ చెప్పి చెంపలేసుకొని ఇంకెప్పుడు అననని చెప్పేసి తమరు మాట్లాడితే నీతి వాక్యాలు బాగుంటాయి.
మీరు మాట్లాడివేమో అన్ని ప్రవచనాలు అయిపోయాయి. పక్క వాళ్ళు ఏదన్నా కౌంటర్ వీడియో చేస్తే మాత్రం దళిత కార్డు వాడేస్తుండే. అందుకే అంటున్నాను కదా, దళిత కార్డు వాడేటువంటి హక్కు కానీ అర్హత కానీ లేనటువంటి మహిళ మీరు. సో మీ చరిత్ర చూసుకుంటే చెప్పాను కదా గతంలోనే, ఎవరినైనా రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతుంది, ఎవరైనా వాడు వీడంటది, ఎవరైనా మాట్లాడుతుంది, ఎవరైనా కొట్టేస్తుంది, ఎవరి మీదైనా రేపు కేసులు పెడుతుంది, ఎవరినైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది, మళ్ళీ దళిత కార్డు వాడుతుంది. ఇది ఎక్కడ నేను చూడలేదండి. ఈ సాంప్రదాయం నేను ఎక్కడ చూడలేదు. రాజ్యాంగం అనేది అందరికీ అవకాశాన్ని కల్పించింది. లా అండ్ ఆర్డర్ అనేది అందరికీ ఈక్వల్గా ఉంటుంది, సమానం ఉంటుంది. మనం మాట్లాడకూడదు, అవతల వాళ్ళు మాట్లాడేటువంటి అవకాశం ఇవ్వకూడదు. ఆ మాత్రం తెలియకుండా నేను చాలాసార్లు చెప్పాను, అతి ఎప్పుడు చేయకూడదు. ఇవాళ నిన్ను అతి మంత్రి అంటున్నారు, అధిక ప్రసంగ మంత్రి అని అంటున్నారు. అంటే హోం మంత్రి అని అంటే మహిళల కోసం వచ్చినటువంటి మంత్రి కాదు, తిట్టే మంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టుకుంటూ జగన్నామ స్మరణ చేసుకోవడానికి ఇచ్చినటువంటి మంత్రిగా ఇవాళ మీరున్నారు. మీ పనితీరు ఏంటనేది ఇస్తున్న సర్వేలు చూసుకోండి. మీ చంద్రబాబు నాయుడు గారు సర్వే పడితే రెడ్ జోన్ లో ఉన్నారు మీరు కూడా. ఇప్పటికి ఎంత సిగ్గు చేయగానంటే, ఒక హోంమంత్రి పదవిలో ఉన్నటువంటి ఆ నియోజకవర్గం అంటే మన పాయకరావుపేట నియోజకవర్గంలో ఇప్పటి వరకు సిఐ లేడండి. సిగ్గుచేటు. ఎందుకు తీసేశారో, దేనికి తీసేశారో అందరికీ తెలుసు. అంటే నీకు నచ్చినట్టుగా రూల్ పాస్ చేయడానికి ఇదేం మీ రెడ్ బుక్ రాజ్యాంగం కాదు, ఇది అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం. ఈ రాజ్యాంగంలో మాకు నచ్చినట్టు మేము రాసుకుంటాము అని అంటే, రాబో రోజులలో మా బ్లూ బుక్ ఏదైతే ఉందో అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో మీరు కూడా శిక్ష అర్హులవుతారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అడ్డగోలుగా కేసులు పెడతాము, అడ్డగోలుగా విమర్శిస్తాము. నిజంగా నాకు చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, రాజకీయంగా విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి, ఎవరిని కాదని అనలేం. మరి అమర్ గారు ఒకవేళ మీరు మాట్లాడారు అని మీరు అమర్ గారిని విమర్శించితే అది ఎంతవరకు బాగుండేది. కానీ అమర్ గారి ఇంట్లో ఉన్నటువంటి తల్లి గారిని, వాళ్ళ బిడ్డల్ని, వాళ్ళ భార్యని నోటికొచ్చినట్టు 2 రోజుల నుంచి ఐటీడీపీలో కానీ ఆ టీడీపీ పోర్టల్స్లో ఏవేవైతే ఉన్నాయో ఎంత తప్పుడుగా మాట్లాడుతున్నాయో తెలుసా. ఇది మీ సంస్కారం, ఇది మీ టీడీపీకే చెల్లుబాటు. ఎందుకంటే ఒక మనిషిని టార్గెట్ చేసి ట్రోల్ చేయడం, ఇవాళ కావాలని అమర్ గారిని, అంటే ఈ విషయం జరిగి చాలా రోజులైంది, కానీ ఏంటో మరి 2 రోజులు నిద్రలేశారు అందరూ. ఏదో డైవర్ట్ చేయడానికి అమర్ గారిని ముందు పెట్టి డైవర్ట్ పాలిటిక్స్ చేయాలని ఏదో ప్రీప్లాన్డ్గా స్కెచ్ చేశారు మళ్ళీ. అంటే మీకు అలవాటే, ఏదన్నా ఒక మాట మాట్లాడితే దాన్ని ఎలా డైవర్ట్ చేసుకోవాలని చూస్తారు. ఇప్పుడు తునిలో ఒక చిన్న బిడ్డ తప్పిపోయిందండి, ఇవాళ హాట్ న్యూస్ అది. అన్ని ఛానళ్ళు, ఆంధ్ర తెలంగాణ అన్ని ఛానల్లో వేస్తున్నారు. నీ పక్క నియోజకవర్గమే కదా, వెళ్ళావా, వెళ్ళి పరామర్శించావా, ఆ తల్లిదండ్రులకి ఏమన్నా భరోసా ఇచ్చావా? ఇవ్వకపోగా నువ్వు అన్నట్టుగానే నంగనాచి మాటలన్నీ మాట్లాడతావు మీడియా ముందుకొచ్చి. అందుకే నిన్ను అంటున్నారు నంగనాచి అనిత అని అనేసి. మా నాయకుడిని మాత్రం నువ్వు నంగనాచాడు అని అనొచ్చు, నిన్ను మాత్రం అనకూడదు. అంటే మాత్రం దళిత కార్డు గుర్తొచ్చేస్తుంది, మహిళ అని గుర్తొస్తుంది. మాటలు అనేటప్పుడు నీకు మహిళ నిన్ను గుర్తు రావట్లేదా? సంస్కారహీనురాలుగా మాట్లాడి ఇవాళ మళ్ళీ నువ్వు సంస్కారం కోసం మాట్లాడి సుత్తపూస మాటలు మాట్లాడితే ఎవరు ఊరుకునేటువంటి ప్రసక్తి లేదు. ఇక్కడ నోరు జారి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. రోజుకి గంటకి 4 అగత్యాల ఆడబిడ్డల మీద అవుతుంది. నీ చేతగాని తనానికి ఇది ఒక నిదర్శనం. 2 సంవత్సరాలు గడిచినా కూడా నిసిగ్గుగా సినిమా ఫంక్షన్లోకి వెళ్తారు, ఆడియో ఫంక్షన్లోకి వెళ్తారు, కబడ్డీలు ఆడతారు, క్రికెటర్లు ఆడతారు, నవ్వుతారు, ఎటకారం చేస్తారు, ఎగిలి చేష్టాలన్నీ చేస్తారు. ఏందమ్మా రాష్ట్రం ఇంత అల్లకల్లోలం అయిపోతుంటే నీ పనితీరు బాలేదు తల్లి, నీ పనితీరు మార్చుకో తల్లి, ఆడబిడ్డలకి న్యాయం చేయతల్లంటే కేసులు పెట్టేస్తున్నారు. పర్సనలైజ్డ్ గా నువ్వు మాత్రం తల్లి చెల్లి గొడ్డలి అని చెప్పేసి నువ్వు మాట్లాడొచ్చు.
నోరు అదుపు లేకుండా ఎంతకైనా మాట్లాడొచ్చు. పదవులు ఏముందండి, పదవులు ఏముంది? ఇవాళ పదవి ఉన్నోళ్ళు రేపు మాజీలు అవుతారు. ఆ మాత్రం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా నాకు పదవి ఉంది, ఇప్పుడు ఇచ్చారండి ఆవిడికి ఒకసారి మంత్రి, రెచ్చిపోయి మాట్లాడేస్తానంటే ఎలాగవుతుంది? రెస్పెక్ట్ ఉండాలి కదా, రెస్పెక్ట్ ఇవ్వాలా పుచ్చుకోవాలా. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. అది కూడా తెలియకుండా నేను టీచర్ని, నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అని అంటే కుదరదు. ఎవరు ఊరుకునేటువంటి ప్రసక్తి లేదు. అమర్ గారికి మా మహిళల సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే ఆయన ఎప్పుడూ ఒక తప్పుడు మాట్లాడేటువంటి వ్యక్తి కాదు. చదువుకున్నటువంటి వ్యక్తి, ఎవరినైనా కూడా అమ్మ అని సంబోధించేటువంటి వ్యక్తి. ఇన్ని సంవత్సరాలు మీ మీడియా వాళ్ళందరికీ కూడా అడుగుతున్నా, అమర్ గారి లాంటి వ్యక్తిత్వం ఏంటనేది మీ అందరికీ తెలీదా? నువ్వు తప్పుడు మాట మాట్లాడింది నువ్వు ఫస్ట్, రెచ్చగొట్టినటువంటి మాటలు మాట్లాడింది నువ్వు ఫస్ట్. అందుకే రుజువుతో సహా వీడియోలు చూపించాను, మీరందరూ చూశారు. వాడు వీడు అనేంటి, వాడు వీడు అని మాట్లాడితే ఎవరు ఊరుకుంటారు? ఎవరు ఊరుకోరు, సామాన్యులే ఊరుకోరండి. దారిన పోయేవాడిని కూడా నువ్వు వాడు వీడు అంటే రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడితే ఎవరు ఊరుకుంటారు? కావున నేను చెప్పేది, నేను కోరుకునేది ఒకటే, దయించి అన్ని శాఖల్లో నువ్వు ఏలు పెట్టాల్సిన అవసరం లేదు. ఇంకెంతకన్నా ఏం మంత్రి పదవులు ఇస్తారని అనుకుంటున్నారో, లేకపోతే రాబో రోజులలో తమ మంత్రి శాఖ పీకేస్తారని మీరు భయపడి తగుదనమ్మా అని అన్ని నెత్తి మీద వేసుకుంటున్నారో నాకైతే తెలియదు. కానీ దయించి మీ శాఖ, హోం శాఖ, ఆడపిడ్డలకి సంరక్షణ ఇచ్చేటువంటి శాఖ, అది మాత్రం గాలికి వదిలేసి విచ్చలవిడిగా ఏది పడితే అది మాట్లాడతాను అని అంటే ఊరుకునే ప్రసక్తి అయితే లేదు. అందరితో ఆ పచ్చమంద అందరితో 2 రోజుల నుంచి తెగబెట్టిస్తున్నారు. మరి భారతమ్మని అనితమ్మని తప్పుడు కూతలు కూసిన రోజు మీరందరూ ఎక్కడికి పోయారు? బా, ప్రజా ఉద్ధరకులు అందరూ ఆ మహిళల్ని ఉద్ధరించే వాళ్ళేనండి. ఆ ప్రెస్ మీట్లు పెట్టిన వాళ్ళందరూ ఇంటికి వచ్చేట తరిమి తరిమి కొడతారంట, ఇంటి లోపలికి వచ్చి దూరి మరి తంతారంట. ఏంది మీ రౌడీ రాజకీయం? ఏంది మీ రౌడీ రాజకీయం? ఎవరిని కొడతారు? ఏ మహిళల్ని కొడతారు? సో మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, రాజ్యాంగాన్ని రాజ్యాంగబద్ధంగా మీకు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు ఇచ్చినప్పుడు 164 మంది అంటే ఇట్స్ నాట్ ఏ సింపుల్ నెంబర్. మీకు చేతనైతే రాష్ట్ర అభివృద్ధి మీద, మీరిస్తానన్న సంక్షేమం మీద, మీరిస్తానన్న పథకాల మీద ఒక్క పథకం చేయలేదు, సూపర్ హిట్ లేదు, తొక్కలేదు, ఏమీ లేదు. మళ్ళీ సూపర్ హిట్ అని చెప్పి కోట్లు హెచ్చించుకొని మీటింగులు, సంబరాలు. ఏం ఉత్తరిచ్చారని మీరు సంబరాలు చేసుకోవాలండి? నాకు తెలియక అడుగుతాను. ఇప్పుడు మీ అందరిని అడుగుతున్నా, మీడియా మిత్రులందరినీ, స్కూల్ పిల్లలకి బ్యాగులు ఇవ్వరంట, స్కూల్ పిల్లలకి బెల్ట్లు ఇవ్వరంట, స్కూల్ పిల్లలకి షూలు ఇవ్వరంట. ఏమయ్యా అంటే ఖజానాలో డబ్బులు లేవంట. వీళ్ళు మాత్రం 3 ఫ్లైట్లు వేసుకొని తిరగొచ్చు. ఎవరో రామోజీ ఆయన చచ్చిపోతే ఆయన కోసం మాత్రం 10 కోట్లు 11 కోట్లు ఖర్చు పెట్టేసి కార్యక్రమాలు చేయొచ్చు. హిట్టే అవ్వలేనటువంటి సూపర్ 6 కోసం కోట్లు హెచ్చించి మీటింగులు పెట్టొచ్చు. కానీ బిడ్డలకు మాత్రం, చిన్న బిడ్డలకి ఇచ్చేటువంటి ఏది షూ విషయంలో, బెల్ట్ విషయంలో కూడా డబ్బులు లేవు అని అంటే ఏం ప్రభుత్వం అయ్యా మీది? ఏం ప్రభుత్వం? ఇంత చాతగారి ప్రభుత్వం ఇంకెక్కడన్నా ఉందా? నాకు తెలిసి లేదు.